Thank you, Satish Garu, for explaining on the online best practices. Now I invite Manish Yadav Garu. He will be basically speaking on all the hacking that happens and on the cyber crime, on the cyberspace and its economical, institutional and personal cost. Over to you. Thank you. Jai Hind everybody. Can I expect Jai Hind? So wonderful afternoon everybody, and a fantastic event hosted by Andhra Pradesh Police. First of all, I would like to thank as well as congratulate whole and soul Andhra Pradesh Police. So ee roju I wanted to make this 10 minutes or 15 minutes whatever I am going to take should be actively, energetically interactive session I am expecting. Are you interested? I just wanted to listen whether yes or no. Fantastic. So meeku eppadana bore kodte let me know, okay? So today's topic, cyber hygiene. చాలా మంది చాలా రకాలుగా సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్, సైబర్ హైజీన్, వాట్ ఎవర్ సైబర్ అని వింటా ఉన్నాం. యు ఆల్ నో వాట్ టు డూ, హౌ టు డూ. హైజీన్ అంటే ఏంటి మరి? టోటల్ వరల్డ్ ఎఫెక్టెడ్ బై ఎ పాండమిక్ కాల్డ్ కరోనా వైరస్, రైట్? అప్పుడు చాలామంది కోవిడ్కి చర్యలు తీసుకున్నారు, మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్ పెట్టుకోవడం. ఇప్పుడు ఎంతమంది అవన్నీ పాటిస్తున్నారు? How many people? So coming to the computers, coming to the cyber, here also we need some hygiene. Can I have the next slide? Slide please. So ఈ సైబర్ హైజీన్ గురించి, టెక్నాలజీ గురించి మీకు ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటుంది. సో యూ కెన్ సీ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల గవర్నమెంట్ కానీ, ఈవెన్ యు ఆల్ ఆర్ హియరింగ్ వన్ వాయిస్ వెన్ యూ కాల్ టు సమ్వన్. అవునా, వస్తుందా కాలర్ ట్యూన్ అందరికీ? హైజీన్ మెయింటైన్ చేయండి, కోవిడ్ ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. ప్రివెన్షన్స్. వై? బికాస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ వాట్? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఫెంటాస్టిక్. సో అలాంటి ప్రివెన్షన్ మనం వాడే గ్యాడ్జెట్స్కి కానీ, మనం వాడే టెక్నాలజీకి కానీ, మనం వాడే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్స్కి కానీ ఎలా తీసుకోవాలి అనేదే సైబర్ హైజీన్. సో కెన్ ఐ హ్యావ్ ద నెక్స్ట్ స్లైడ్? నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. Skip this. This is my introduction. I just don't wanted to waste the time. Next slide please. I repeat the team, please. Next slide. Next slide. Sure. Next slide please. So like ఒక ఆర్గనైజేషన్ కానీ, పర్సనల్గా కానీ, in case something happened to our gadgets, devices, whatever it is, ఒక వైరస్ వరల్డ్ని ఎఫెక్ట్ చేసిన కోవిడ్ వైరస్ లాగా మన మొబైల్కి కానీ, మన ల్యాప్టాప్కి కానీ ఒక వైరస్ అనేది వస్తే రాకుండా చూసుకోవడానికి ఏం చేయాలి? దాని తర్వాత వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్వారంటైన్ అనేది అలవాటు అయిపోయింది కదా అందరికీ. ఎన్ని రోజులండి క్వారంటైన్? హౌ మెనీ డేస్ యూ హ్యావ్ టు గో టు క్వారంటైన్? 14 days. బట్ ఇక్కడ మనకి కొన్ని మినిట్స్ స్పెండ్ చేస్తే వీ కెన్ టేక్ ఏ క్వారంటైన్ ఫర్ అవర్ గ్యాడ్జెట్స్. ఎలాంటి ఆర్గనైజేషన్స్ కానీ ఎవరు ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి? సో యూ పీపుల్ కెన్ సీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, దాని తర్వాత ఫైనాన్స్ సెక్టార్స్, హెల్త్ కేర్ సెక్టార్స్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్స్, everybody is using technology, maybe computers, internet, after that mobiles, websites, applications. That application may be web application or mobile application, whatever. Technology made our life very easy as well as very less private.
Technology made our life very easy as well as very less private. Will you agree? Agree చేస్తారా చేయరా? Right? So మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్, కెన్ ఐ హ్యావ్ ద నెక్స్ట్ స్లైడ్? ఇవన్నీ ఎఫెక్ట్ జరుగుతాయండి. ఇవి ప్రతి ఒక్క వాళ్ళకి లైక్ హ్యాకర్స్ వల్ల కానీ వైరస్ల వల్ల కానీ ఇవన్నిటి వల్ల ఎఫెక్ట్ అనేది జరుగుద్ది. సో ప్రీవియస్ కెటాస్ట్రోఫీస్ ఇఫ్ యూ కెన్ సీ పాస్ట్ సినారియోస్, ఎంత పర్సెంట్ ఆఫ్ అటాక్స్ ఎలా జరుగుతుంది, సో ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు పర్ డే అనాలిసిస్. ఈ అనాలిసిస్ అంతా మీకు ఇంటర్నెట్లో దొరకంది కాదు, బట్ ఏదో ఇక్కడ చూపించాలి కాబట్టి వీఆర్ షోయింగ్ ఇట్. సో కెన్ ఐ హ్యావ్ ద నెక్స్ట్ స్లైడ్? So most of the topics whatever I wanted to cover, I had made a very big presentation, but due to the time being I just wanted to skip some slides, right? Next please. Yes, challenges. What kind of challenges we people are facing? Can I have the hand mic? Yeah, am I audible? Yeah. So which kind of challenges we are facing ante, so innumerable endpoints to internet. If you people are connected to internet, you are no more safe. లేదండి నేను ఇంటర్నెట్ వాడట్లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ బై ఎనీ ఛాన్స్? ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎంత చిన్న ఎవరైనా సరే ఈరోజు మొబైల్ ఫోన్స్ ఇంటర్నెట్ కామన్ అయిపోయింది. బై ద గ్రేస్ ఆఫ్ రిలయన్స్ జియో ఫ్రీ నెట్ వస్తుందా? ఇంటర్నెట్ కాస్ట్ ఎంత అండి ఈరోజు? 1 GB ఇంటర్నెట్. గైస్ ప్లీజ్ ఇంటరాక్ట్, ఇఫ్ యూ కెన్ డూ దట్ ఇట్ విల్ బి మోర్ ఇంటరాక్టివ్. సో నెక్స్ట్ ఐ కెన్ సీ like yeah no issues you can go to next slide. So challenges, we all are facing challenges with internet, we all are facing challenges with mobiles, we all are facing challenges with Facebook, WhatsApp, Instagram, whatever it is. So hygiene ela maintain cheyali anedi it's depending upon the day, depending upon the minute, right? elanti antivirus వాడాలి. People say use antivirus వల్ల పని ఏంటిదండి? మీ సిస్టమ్ని డిటెక్ట్ చేసి sure yeah. So next please, next slide. So good hygiene leads to sound well-being. If we wanted to be well, we need to use good hygiene. Next please. So organizations ఒకవేళ ఎఫెక్ట్ అయితే ఎలాంటి వాటితో ఎఫెక్ట్ అవుతాయి? ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఎఫెక్ట్ అయ్యేటి ఫిషింగ్ మెయిల్స్, ఈమెయిల్స్ ఇలాంటి వాటి వల్ల. ఇవన్నీ మీకు తెలిసిందే. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా, కమింగ్ టు మాల్వేర్. ఈ మాల్వేర్ ఏంటిదండి? కెన్ ఐ హ్యావ్ ఎన్ ఆన్సర్? వాట్ ఈస్ మాల్వేర్? మాల్వేర్స్, ట్రోజన్స్ అని ఇంతకుముందు చాలా మంది చెప్తా ఉంటారు కదా, ఎక్స్పర్ట్స్ అయినా ఎవరైనా సరే. మీరు ఒక లింక్ని క్లిక్ చేస్తే, లేదా మీరు ఒక పీడిఎఫ్ని డౌన్లోడ్ చేస్తే, మీరు ఒక ఫోటోని డౌన్లోడ్ చేస్తే, ఎలాంటి రకమైన లైక్ సమ్ కైండ్ ఆఫ్ వైరస్ విల్ బి ఇన్స్టాల్ ఇన్ యువర్ అప్లికేషన్, ఇన్ యువర్ ఫోన్ ఆర్ ఇన్ యువర్ లైక్ ల్యాప్టాప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ మాల్వేర్ మిమ్మల్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది? పర్సనల్గా ఎఫెక్ట్ చేస్తే చాలా తక్కువ, బట్ ఒక ఆర్గనైజేషన్కి ఎఫెక్ట్ అయితే దే విల్ లాస్ట్ లాట్ ఆఫ్ మిలియన్స్, రైట్? యా, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ర్యాన్సమ్వేర్ అటాక్, ఇంతకుముందు అదర్ స్పీకర్స్ కూడా కవర్ చేశారు. ర్యాన్సమ్వేర్ అటాక్ మనం ఎంత సెక్యూర్గా ఉన్నా, ఎంత అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్, ఎంత అప్డేటెడ్ టూల్స్ వాడినా 2016లో WannaCry అనే ఒక ర్యాన్సమ్వేర్ అటాక్ ప్రపంచం మొత్తాన్ని షేక్ చేసేసింది. సో యూ పీపుల్ కెన్ నో దట్. యా, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో గుడ్ హైజీన్ లీడ్స్ టు సౌండ్ వెల్-బీయింగ్. అగైన్ టాప్ 10 precautions organization should take. Please next slide. Run continuous asset scan. What is this asset scan? If you are having routers, సార్ చెప్పారు FireEye అని, సంజయ్ సార్ చెప్పారు, దాని తర్వాత చాలా ఫైర్ వాల్స్ అని, అదని ఇదని ఫిజికల్గా. సో ఫిజికల్గా మీ డివైజెస్ని చెక్ చేసుకుంటూ ఉండాలి, యాజ్ వెల్గా మీ సాఫ్ట్వేర్స్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా, అనలైజింగ్ సాఫ్ట్వేర్ యూసేజ్ అండ్ బ్లాక్ లిస్టెడ్ మలీషియస్ లింక్స్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ప్లీజ్. యా, ఎవాల్యుయేట్ సిస్టమ్ హెల్త్.
మీ కంప్యూటర్ కానీ మీ మొబైల్ యొక్క సిస్టమ్ హెల్త్ ఎప్పటికప్పుడు మీరు యూ నీడ్ టు చెక్. మీరు చెక్ చేసుకుంటారు కదా నా బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది బయటకు పోయే ముందు, అట్లనే ఎంతగానో మీ సిపియు ఎంత రన్ అవుతుంది, మీ జీపీయూ ఎంత రన్ అవుతుంది, దానికి మీరు ఏం చేయాలి అనేది యూ నీడ్ టు టేక్ కేర్. ఓకే, నెక్స్ట్, సో ఎన్ష్యూర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్. యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఇన్బిల్ట్గానే వస్తున్నాయి ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఏ పెయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మ్ వల్నరబిలిటీ స్కానింగ్ ఎవ్రీడే. వల్నరబిలిటీ అంటే లూప్ హోల్ అండి. మీ దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, లూప్ హోల్స్ ఉన్నాయా, డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత మిర్రర్లో ఎట్లా చూసుకుంటామో సేమ్ మీ సిస్టమ్ని కానీ మీ ఫోన్ని కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ప్యాచ్ ఓఎస్ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనందరం ఫ్రీగా విండోస్ ఇన్స్టాల్ చేసేసుకుంటున్నాం సీడీలలో పెన్ డ్రైవ్లలో తెచ్చుకొని. సో అలాంటివి చేయకుండా అఫీషియల్ వెబ్సైట్ నుంచి వెళ్ళి మీరు పర్చేస్ చేసినట్లయితే ఇట్ విల్ బి వెరీ గుడ్. దాని తర్వాత ఇన్స్టాంట్లీ బ్లాక్ అప్లికేషన్స్, యూఎస్బీస్ అండ్ అదర్ ప్రిపేర్. మీరు కార్పొరేట్ కంపెనీస్కి చూసుకున్నట్లయితే వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్కి ల్యాప్టాప్స్ ఇస్తారో ఆ ల్యాప్టాప్స్కి మనం వేరే ఏదైనా యూఎస్బీ కానీ ఏదైనా పోర్ట్స్ పెట్టినప్పుడు పనిచేయవు, వాళ్ళ మెకానిజమ్స్ అంతా ఇచ్చేసేస్తారు. సేమ్ అలానే కార్పొరేట్ కంపెనీస్ షుడ్ టేక్ మోర్ థింగ్స్ లైక్ ఐడెంటిఫై డీవియేటెడ్ సిస్టమ్ సెట్టింగ్స్, దిస్ వీ కెన్ స్కిప్. నెక్స్ట్, షూర్ ఇంపోజ్ స్ట్రిక్ట్ పాస్వర్డ్ పాలసీస్. పాస్వర్డ్ హ్యావ్ ఐ బీన్ పాండ్ అని ఇంతకుముందు సతీష్ గారు చెప్పారు. అట్లనే మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్లు ఎట్లా పెట్టుకోవాలి, ఎంత స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టినా ఎవడో ఒకడు బ్రీచ్ చేసేస్తాడు, అది కామన్. బట్ కీప్ ఆన్ చేంజింగ్. దాని తర్వాత కొత్త తరహా పాస్వర్డ్ టెక్నిక్స్ ఏమన్నా వస్తే వాడాలి. ఫిజికల్ పాస్వర్డ్ డివైజెస్ వీలైతే డబ్బులుంటే కొనుక్కోవాలి. ఆర్గనైజేషన్స్ కాబట్టి ఆటోమేటిక్గా కొనేసుకుంటారు. సో ప్రొహిబిట్ ద కనెక్షన్ ఆఫ్ పర్సనల్ డివైజెస్ టు ద ఆర్గనైజేషన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. రైట్, నెక్స్ట్, set in place technical methods to enable authentication rules. సో ఆథెంటికేషన్ రూల్స్ అనేది పాటిస్తూ ఉండాలి ప్రతి ఒక్క కంపెనీ, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్. దాని తర్వాత హ్యావ్ ఎ నైస్ డే. వెరీ గ్రేట్ ఆపర్చునిటీ యూ పీపుల్ హ్యాడ్ గివెన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ సార్ అండ్ రాధికా మేడం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. హ్యావ్ ఎ గుడ్ డే గైస్. Thank you Manish Garu for explaining on ransomware attacks and